శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అందరికీ శుభోదయం అండి. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన బంగారు బుజ్జమ్మ లలితమ్మ గురించి 86వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. లలితమ్మని ప్రభావతి అని పిలుస్తారు. అమ్మవారు ఒక కాంతి దగదగలాడిపోయే శక్తివంతమైన రూపము అని ఈ నామం సంకేతిస్తుంది. ఎందుకు అంటే అమ్మవారి చుట్టూరా 8 కాంతివంతమైన శక్తి స్వరూపిణులు ఉంటారంట. వీళ్ళు ఎవరు అంటే అనిమ అంటే అన్నింటికన్నా చిన్న రూపం అండి. మహిమ అంటే పెద్ద రూపము. గరిమ అంటే బరువైన రూపము. లగిమ అంటే తేలికైన రూపము. ఇలా 8 అష్టసిద్ధులు శక్తి స్వరూపిణులు అమ్మవారి చుట్టూరా ఉండి వాళ్ళలో ఉండే కాంతి ప్రకాశవంతమైన వెలుగుని అమ్మవారితోని పంచుకుంటారంట. ఈ 8 కాంతి శక్తి స్వరూపాల కాంతి వల్ల మన లలితమ్మవారు దగదగలాడిపోతూ మెరిసిపోతూ ఒక ప్రభావతి, ఒక కాంతివంతమైన శక్తి స్వరూపిణిలా ఉంటారంట. అందుకనే హనుమాన్ చాలీసాలో కూడా అష్టసిద్ధి నవ నిధికే దాత, స్వామివారికి ఈ అష్టసిద్ధులు అంటే అనిమ గరిమ అంటే చిన్నగా అయిపోవడము, పెద్దగా అయిపోవడము, దూది అంత తేలికగా ఉండడము, లేదు అంటే కొండంత భారంగా అయిపోవడము, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు అండి. హనుమంతుల వారు ఆయన దగ్గర ఉండడమే కాదు, ఆయన భక్తులకు కూడా ఇవన్నీ ప్రసాదిస్తారు. అలాగే మన బంగారు లలితమ్మ కూడా ప్రభావతి, చాలా కాంతి శక్తి స్వరూపిణిలా ఉంటుంది అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మని ప్రభారూప అని పిలుస్తారు. ముందు నామంలో మనం అమ్మవారిని ప్రభావతి అంటే 8 శక్తివంతమైన అమ్మవార్లు వాళ్ళలో ఉన్న కాంతి రూపాన్ని లలితమ్మతో పంచుకుంటారు. ఈ 8 కాంతి రూపాల వల్ల లలితమ్మవారు ఇంకా దగదగలాడిపోతారు. ఇప్పుడు లలితమ్మవారు ఏమవుతారు? ప్రభారూప. అమ్మవారు చాలా కాంతి శక్తి స్వరూపిణిలా ఉండి ఆ కాంతి వెలుగుని ఆమె భక్తులతో, ఆమె బిడ్డలతోని ఆ బంగారు లలితమ్మ పంచుకుంటారు. ఎప్పుడైతే అమ్మవారిలో ఉన్న కాంతి మన మీద పడుతుందో మనలో ఉండే అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానజ్యోతి అండి, అంధకారాన్ని అంతా తొలగించే శక్తి ఈ లలితమ్మవారి కాంతి రూపానికి ఉంది అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మని ప్రసిద్ధ అని పిలుస్తారు. అమ్మవారు ఎంత గొప్ప శక్తి స్వరూపిణి అంటే చిన్న పిల్లల్ని అడిగిన అమ్మవారు అని చెప్తారండి. ఆమె తెలియని వ్యక్తి ఉండరు. ఆమె జరగని అంటే ప్రతి చోటు కూడా అమ్మవారికి నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మ అంత గొప్ప ఆవిడ అనమాట. ఆవిడ ప్రసిద్ధురాలు. అమ్మకి అంత విశిష్టమైన స్థానాన్ని మన హిందూ ధర్మం కలిగించిందండి. దేవాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ అంటే ఎవరి శక్తి కొరకు వాళ్ళు ఆ లలితమ్మకి వాళ్ళ పద్ధతుల్లో అమ్మవారికి పూజిస్తూ ఉంటారండి. ఒకళ్ళు ఘనంగా పూజ చేయొచ్చు, ఒకళ్ళు చిన్నగానే పూజ చేయొచ్చండి. ఎలా చేసినా ఆ బంగారు తల్లి ఒకలాగే స్వీకరిస్తారు. అమ్మవారు చాలా చాలా గొప్ప పుణ్య స్త్రీ అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మని పరమేశ్వరి అని పిలుస్తారు. ఎందుకు అంటే మన శివయ్యని పరమేశ్వర అని పిలుస్తారు. ఆయన ధర్మపత్నిగా లలితమ్మని పరమేశ్వరి అని పిలుస్తారు. ఈ నామము మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చండి. పరమేశ్వరి అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే పట్టపు రాణి అనమాట. ఆది పరాశక్తి, ఒక పెద్ద శక్తి స్వరూపము ఈ ప్రపంచాన్నంతా కూడా పరిపాలిస్తుంది అని ఈ నామం సంకేతిస్తుందండి. లలితమ్మ ఈ ప్రపంచానికే మూలాధారం అండి. ఈ ప్రపంచము
ముందుగా ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి ఉద్భవించారు. అమ్మ గర్భంలోంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఒకళ్ళు సృష్టించి ఒకళ్ళు నడిపించి ఒకళ్ళు అంతం చేస్తారనమాట. అంటే ఏదైనా సరే ఈ ప్రపంచానికి మూలాధారం ఏంటి? మన లలితమ్మ. అందుకనే అమ్మవారిని మూల ప్రకృతి అని పిలుస్తారు. ఈ ప్రకృతికి మూలాధారం ఎవరు? సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మని మనము వ్యక్త అనే ఒక స్థితిలోని చూడొచ్చు, అవ్యక్త అనే స్థితిలో కూడా అమ్మవారిని చూడొచ్చు. వ్యక్త అంటే మన మానవ ప్రపంచానికి కనిపించే వస్తువులు కానీ లేదా మన మనుష్యుల్లో ఉండే భావాలు, అంటే ఇదంతా కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన వస్తువులండి. అంటే మనకి మొత్తం అంతా కనిపించే వస్తువులు, అణువు ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుల్లోని మన మనుష్యులలోని ప్రతి చోట అమ్మవారు ఉంటారు అని ఈ వ్యక్త అనే స్థితి సంకేతిస్తుంది. అవ్యక్త అంటే మన మనుష్యుల మేధస్సుకి కనిపించనిది. అంటే ఇలాంటి ప్రపంచాలు, ఇలాంటి గ్రహాలు ఎన్నో ఉంటాయి. అంటే లలితమ్మ ఇలాంటి ప్రపంచాలు ఎన్నో సృష్టించుండొచ్చు. మన మనుష్యులకి కనిపించని వస్తువులు, అర్థం కాని విషయాలు ఎన్నో ఉండొచ్చు. అమ్మవారు వాటిలో కూడా ఉంటుంది అని ఈ నామం సంకేతిస్తుంది. అంటే మనుషులకు కనిపించే వస్తువుల్లోనే ఉంటారు, మనుషులకి కనిపించని అర్థం కాని విషయాల్లో కూడా లలితమ్మ ఉంటుంది అని ఈ నామం సంకేతిస్తుందండి. దీంతో 86వ శ్లోకం పూర్తి అయిందండి. మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటూ తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ పని చేసినా అది అమ్మదయతోనే. అందరూ మన అమ్మకి, మన బుజ్జమ్మకి చక్కగా రోజు పూజలు చేసుకుందాము, అమ్మని చక్కగా చూసుకుందాము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.